డైలీ నువ్వు మోటివేటెడ్ గా ఉండడానికి నీతో నువ్వు ఒక యుద్ధమే చేస్తున్నావని నాకు తెలుసు. అందుకే ఈ వీడియో అయ్యేలోపు నీ లోపల నుండే ఆ మోటివేషన్ అండ్ డిసిప్లిన్ రావడానికి కావలసిన ఒక ఆయుధాన్ని, అంటే ఈ 30 days బుల్లెట్ ప్రూఫ్ బ్లూ ప్రింట్ ని నీ చేతిలో పెడతా. అండ్ ఆల్రెడీ బిలియనర్స్ అండ్ హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ సీక్రెట్ గా వాడుతున్న ఈ బ్లూ ప్రింట్ ని నువ్వు వాడడం స్టార్ట్ చేసిన నెక్స్ట్ 7 to 10 days లోనే నీ బ్రెయిన్ సైకాలజీలో నీలో ఒరిజినల్ గా మోటివేషన్ తీసుకొచ్చే ఈ బ్రెయిన్ ఏరియాస్ లో చేంజెస్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ నీలో నిజంగా చేంజ్ వచ్చేలాగా ఓన్లీ ప్రాక్టికల్ అండ్ సైంటిఫిక్ టూల్స్ మాత్రమే యూజ్ చేసిన బుల్లెట్ ప్రూఫ్ బ్లూ ప్రింట్ ని నీ ముందుకు తీసుకొచ్చా. అండ్ ఆ బ్లూ ప్రింట్ కూడా నీకు ఫ్రీగా PDF గా ఇస్తాను. నువ్వు నీ డ్రీమ్ తగ్గట్లు, నీ మైండ్ సెట్ తగ్గట్లు దాన్ని మార్చుకుని ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో ఇటువంటి డూ ఆర్ డై బ్లూ ప్రింట్ కోసం ఎన్నో మంత్స్ నుంచి వెయిట్ చేసి ఉంటావు. అందుకే నీకున్న టైంలో ఇంకొక సెకండ్ కూడా నేను వేస్ట్ చేయను. లెట్స్ స్టార్ట్ అవర్ 30 days బ్లూ ప్రింట్. ఈ బ్లూ ప్రింట్ లో నీ డ్రీమ్ ని ఒక బర్నింగ్ డిజైర్ లా మార్చడానికి ఆటో సజెషన్, విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ అనే ఈ 3 tools యూజ్ చేసి ఒక సబ్ కాన్షియస్ రీప్రోగ్రామింగ్ మెథడ్ ని క్రియేట్ చేశాను. బట్ ఈ బ్లూ ప్రింట్ ని 99% నువ్వు రాంగ్ గా యూజ్ చేసే ఛాన్స్ ఉంది. ఎలా ముందే చెప్పేస్తున్నానంటే, ఇమీడియట్ గా ఇప్పుడే ఒక 5 seconds ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తాను. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, నేను ఇప్పుడు నీకు ఒక మాట చెప్తాను. అండ్ ఆ మాట చెప్పాక నీకు ఒక 5 seconds టైం ఇస్తాను. అండ్ ఆ మాట వినగానే ఈ 5 seconds లో నీ మైండ్ లో ఎటువంటి రియాక్షన్ వచ్చిందో నువ్వు అబ్జర్వ్ చేయి. ఓకేనా? ఆ మాట ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతావు. ఓకే, ఆ డైలాగ్ విన్నాక నీ రియాక్షన్ ని అబ్జర్వ్ చేసావు కదా. సరే, ఒకవేళ నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావని నేను చెప్పినప్పుడు నీకు 100% నమ్మకం రాలేదంటే నేను కాదు కదా, ఆ దేవుడే నీకు పర్సనల్ గా ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేసి ఇచ్చినా దాన్ని నువ్వు ఫుల్ గా అప్లై చేయలేవు. అందుకే నువ్వు ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతావనే నమ్మకం ముందు నీ నుండే మొదలవ్వాలి. నువ్వే నమ్మకపోతే నిన్నెవడో నమ్మడు. బయట అందరూ నిన్నొక ఫెయిల్యూర్ గా చూడొచ్చు, బట్ నువ్వు ఖచ్చితంగా గెలుస్తావనే నమ్మకం ఫస్ట్ నీ చుట్టూ ఉన్న ప్రపంచం నుండి కాదు, ముందు నీ నుండే మొదలవ్వాలి. సో అందుకే నీకు అండ్ ఈ ప్రపంచానికి అర్థమయ్యేలాగా ఇప్పుడే ఒక ప్రామిస్ తీసుకో. అదేంటంటే, ఈ రోజు నుండి నెక్స్ట్ వచ్చే 30 days వరకు నేను ఎవ్రీ డే ఎగ్జాక్ట్ గా సేమ్ టైమ్ లో ఈ బ్లూ ప్రింట్ ని అప్లై చేసుకుంటాను. అండ్ అప్లై చేసిన వెంటనే నా డిస్ట్రాక్షన్స్ అన్ని పక్కన పెట్టేసి ఇమీడియట్ గా నా డ్రీమ్ కోసం వర్క్ స్టార్ట్ చేస్తాను. నేను హానెస్ట్ గా చెప్తున్నా, ఈ ప్రామిస్ నువ్వు ఇప్పుడు తీసుకున్నాకే నువ్వు ఈ బ్లూ ప్రింట్ ఏంటో విను, లేకపోతే వినొద్దు. ఎందుకెంత ఓపెన్ గా చెప్తున్నానంటే, నువ్వు రియల్ గా చేంజ్ అవడం నాకు ఇంపార్టెంట్. సో ఇప్పుడు నీకు నువ్వు ఆ ప్రామిస్ తీసుకున్నావని నమ్మి ముందుకు వెళ్తున్నాను. సో నీ బ్రెయిన్ లో మెయిన్ గా 2 minds ఉంటాయి, కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్. ఈ బ్లూ ప్రింట్ లో మెయిన్ గా నువ్వు నీ బ్రెయిన్ లో ఉన్న సబ్ కాన్షియస్ మైండ్ ని చేంజ్ చేసుకోబోతున్నావు. సో ఈజీగా ఉండడం కోసం కాన్షియస్ మైండ్ ని అవుటర్ మైండ్ అని అనుకుందాం, అండ్ సబ్ కాన్షియస్ మైండ్ ని ఇన్నర్ మైండ్ అని అనుకుందాం. ఓకే, సో ఈ బ్లూ ప్రింట్ లో ఫస్ట్ ఏంటంటే ఆటో సజెషన్. సో ఈ ఆటో సజెషన్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ ఎలా అప్లై చేయాలో ఈ రెండు కూడా ఒకేసారి చెప్తాను, జాగ్రత్తగా విను. ఆటో సజెషన్ లో ఈ 2 words ఉన్నాయి కదా. సజెషన్ అంటే ఏంటి? చెప్పడం. ఆటో అంటే ఏంటి? నీకు నువ్వే. సో ఆటో సజెషన్ అంటే ఏంటంటే, నీకు నువ్వే డైలీ రిపీటెడ్ గా నీ అవుటర్ మైండ్ కి కమాండ్స్ ఇవ్వడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎలాంటి కమాండ్స్ అంటే, నేను ఖచ్చితంగా IAS అవుతాను, నేను ఖచ్చితంగా ఈ బిజినెస్ పెడతాను, నేను పక్కా ఈ గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేస్తాను, నేను ఈ హై పేయింగ్ జాబ్ లోకి డెఫినెట్ గా వెళ్ళిపోతాను. ఇటువంటి కమాండ్స్ ని డైలీ రిపీటెడ్ గా నీ అవుటర్ మైండ్ కి చెప్తే దాన్నే ఆటో సజెషన్ అని అంటారు. సో మరి ఈ ఆటో సజెషన్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఈ ఆటో సజెషన్ లో 4 steps ఉంటాయి. అవి నువ్వు పేపర్ మీద క్లియర్ గా రాసుకోవాలి. స్టెప్ 1 ఏంటంటే, నీ డ్రీమ్ ని క్లియర్ గా, క్లారిటీగా, చాలా స్పెసిఫిక్ గా రాసుకోవాలి. ఫర్ సపోజ్ నేను ఇలా రాసుకుంటున్నా, ఐ వాంట్ టు గెట్ మై డ్రీమ్ జాబ్. జస్ట్ ఎగ్జాంపుల్ అని డ్రీమ్ జాబ్ అని పెడుతున్నా. బట్ ఆ డ్రీమ్ జాబ్ ప్లేస్ లో నువ్వు మాత్రం నీ డ్రీమ్ ని ఇంకా స్పెసిఫిక్ గా రాసుకోవాలి. లైక్ ఐ వాంట్ టు బికమ్ ఏ మ్యాథ్స్ టీచర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, ఐ వాంట్ టు బికమ్ ఏ IPS ఆఫీసర్, కానిస్టేబుల్, టెక్ ఆంటర్ప్రెన్యూర్. ఇలాగా ఎంత క్లియర్ గా రాసుకోవాలి. నువ్వు ఏ జాబ్ కోసం ట్రై చేస్తున్నావో ఆ జాబ్ రోల్ తో సహా క్లియర్ గా రాసుకోవాలి. ఒకవేళ నీకు నువ్వు చేయబోయే రోల్ అంత క్లారిటీగా తెలియకపోతే ఆ ఎగ్జామ్ పేరు రాసుకో, సరేనా? అండ్ స్టెప్ 2 ఏంటంటే, నీ డ్రీమ్ కి ఒక డెడ్ లైన్ పెట్టుకో. ఎలాగా? బై 2026 ఏప్రిల్ ఆర్ బై 2027 నవంబర్. ఇలాగా నీ డ్రీమ్ ని ఎప్పటికి అచీవ్ చేయాలనుకుంటున్నావో ఒక రఫ్ ప్లాన్ ఆలోచించి ఒక డెడ్ లైన్ ఫిక్స్ చేసుకో. అండ్ స్టెప్ 3 ఏంటంటే, నీ డ్రీమ్ కి ఒక ఎమోషన్ యాడ్ చేయు, లైక్ పెయిన్, రివెంజ్, లవ్, లెగసీ. సో నీ సిచ్యువేషన్ అండ్ పర్సనాలిటీ తగ్గట్లు నీకు ఏ ఎమోషన్ సెట్ అవుద్దో నువ్వే చెక్ చేసుకో.
సో ఫస్ట్ ది పెయిన్. ఈ పెయిన్ ఎమోషన్ ఎవరికి సూట్ అవుతుందంటే లైఫ్ లో స్టక్ అయిన వారికి, ఎన్నాళ్ళు సాధించలేక రిగ్రెట్ ఫీల్ అవుతున్న వారికి, ఎక్కువగా ఫెయిల్ అయిన వారికి, ఎడిక్షన్స్ లో ఉన్న వారికి ఈ పెయిన్ ని ఎమోషన్ గా యాడ్ చేసుకోవచ్చు. సో పైన నేను ఇప్పుడు చెప్పిన సిచ్యువేషన్స్ లో గానీ నువ్వు ఉంటే నీ డ్రీమ్ కి ఈ పెయిన్ అనే ఎమోషన్ ని యాడ్ చేసుకో. అప్పుడు ఆ పెయినే నిన్ను మోటివేట్ చేస్తుంది. సెకండ్ ఎమోషన్ ఏంటంటే రివెంజ్. ఈ ఎమోషన్ ఎవరికి సూట్ అవుతుందంటే మోసపోయిన వారికి, ఎమోషనల్ గా హార్ట్ బ్రేక్ అయిన వారికి, అన్యాయం జరిగిన వారికి, అవమానాలు పొందిన వారికి, ఎక్కువగా రిజెక్షన్స్ ఫేస్ చేసిన వారికి ఈ రివెంజ్ అనే ఎమోషన్ బాగా ఉపయోగపడుతుంది. బట్ పర్సనల్ గా నాకు ఈ ఎమోషన్ ఎందుకో నచ్చదు. ఎందుకంటే ఈ రివెంజ్ వల్ల వచ్చిన ఎమోషన్ ఏదైతే ఉందో అది షార్ట్ టైమ్ లో ఈ మిగతా 3 వాటికంటే వెరీ హై ఇంటెన్స్ మోటివేషన్ ఇస్తుంది. బట్ లాంగర్ రన్ లో అంత మోటివేషన్ ఇవ్వదు. థర్డ్ ఏంటంటే లవ్. సో ఇది ఎవరికి సూట్ అవుతుందంటే పిల్లల్ని బాగా పెంచాలి అన్నవారికి, అంటే పేరెంట్స్ కి, లవ్ చేసిన పార్ట్నర్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలన్న వారికి, లేదా ఫ్యామిలీ బ్లడ్ లైన్ ని చేంజ్ చేద్దాం అన్న వాళ్ళకి ఈ ఎమోషన్ డ్రీమ్ కి యాడ్ చేసుకుంటే మంచిది. ఈ ఎమోషన్ రెస్పాన్సిబిలిటీని క్రియేట్ చేస్తుంది, విచ్ ఇస్ గ్రేటర్ దెన్ మోటివేషన్. అండ్ ఫైనలీ ఫోర్త్ ది లెగసీ. నా పర్సనల్ ఫేవరెట్ ఇది. బిగ్ డ్రీమ్స్ ఉన్న వారికి, ఫస్ట్ నుండి ఒక పర్పస్ ఉన్న వాళ్ళకి, ఏదైనా చేంజ్ తీసుకురావాలి అని అన్న వారికి, ఆంటర్ప్రెన్యూర్స్ కి, కాంపిటేటివ్ ఇండివిజువల్స్ కి, నేనంటూ ఈ ప్రపంచంలో ఒక మార్క్ వదిలి వెళ్ళిపోవాలి అన్న వారికి ఈ లెగసీ ఎమోషన్ బాగా ఉపయోగపడుతుంది. సో ఇందాక చెప్పినట్లు సిచ్యువేషన్ అండ్ పర్సనాలిటీ తగ్గట్లు ఏదో ఒక ఎమోషన్ ని నా డ్రీమ్ కి యాడ్ చేయాలి కదా. ఇక్కడ నేను లవ్ అనే ఎమోషన్ ని యాడ్ చేస్తున్నా. లవ్ అనే ఎమోషన్ ని యాడ్ చేయడం అంటే ఈ స్టెప్ 3 లో ఇలా రాసుకుంటున్నా. నా ఫ్యామిలీ నా మీదనే ఆధారపడి ఉంది. నేనే వాళ్ళని కాపాడాలి. నేనే నా కుటుంబాన్ని పేదరికంలో నుండి బయటికి తీసుకురావాలి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనైనా నేను పైకే రైజ్ అవుతున్నాను అండ్ నేను గెలిచేదాకా గివ్ అప్ ఇవ్వను. సో మిగతా 3 ఎమోషన్స్ కూడా ఆల్రెడీ రెడీమేడ్ డైలాగ్స్ రాసేసి పీడిఎఫ్ లో ఇంక్లూడ్ చేశాను. నీకు సెట్ అయ్యే సింగిల్ అండ్ నీకు చాలా డామినెంట్ గా అనిపిస్తున్న ఎమోషన్ ని స్టెప్ 3 లో రాసుకో. అండ్ నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే నీ డ్రీమ్ కోసం నువ్వు ఏమి సాక్రిఫైస్ చేయబోతున్నావో రాసుకోవాలి. నీ కంఫర్ట్ జోన్ నా, నీ ఫోన్ నా, నీ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా యాప్స్ నా, లేకపోతే పీపుల్ నా, లేకపోతే రిలేషన్షిప్స్ నా, లేకపోతే స్లీప్ నా, లేకపోతే ఇంకేదైనా నీకు పర్సనలైజ్డ్ గా ఉన్నదాన్నా, దేన్ని సాక్రిఫైస్ చేస్తున్నావో నువ్వు క్లియర్ గా ఈ ఫోర్త్ స్టెప్ లో రాసుకోవాలి. సో నేనైతే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అండ్ నా కంఫర్ట్ జోన్ ని సాక్రిఫైస్ చేస్తున్నానని రాసుకుంటున్నాను. ఫైనల్ గా ఈ 4 స్టెప్స్ లో రాసుకున్నవన్నీ కలిపితే నాకు ఒక కమాండ్ వస్తుంది. అదేంటంటే నా డ్రీమ్ జాబ్ నేను 2026 జూన్ 30 లోపు ఖచ్చితంగా సాధిస్తాను. ఎందుకంటే నా ఫ్యామిలీ నా మీదనే ఆధారపడి ఉంది. నేనే వాళ్ళని కాపాడాలి. నేనే నా కుటుంబాన్ని పేదరికంలో నుండి బయటకు తీసుకురావాలి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనైనా నేను పైకే రైజ్ అవుతున్నాను అండ్ నేను గెలిచేదాకా గివ్ అప్ ఇవ్వను. అండ్ దానికోసం నేను నా ఇన్స్టాగ్రామ్ ని, నా కంఫర్ట్ జోన్ ని నేను సాక్రిఫైస్ చేస్తున్నాను. సో నువ్వు కూడా ఈ వీడియో అయిపోయిన వెంటనే నేను ఫ్రీగా పీడిఎఫ్ ప్రొవైడ్ చేశా కదా, దాన్ని ఓపెన్ చేసి ఇలాంటి ఒక పవర్ఫుల్ కమాండ్ ని క్రాఫ్ట్ చేసుకో. సగం పని అక్కడే అయిపోతుంది. ఓకే, సో నువ్వు కమాండ్ క్రియేట్ చేసుకున్నావు. మరి ఈ కమాండ్ ని నువ్వు డైలీ ఎలా చెప్పుకోవాలి, ఎలా నువ్వు ఆటో సజెషన్ చేసుకోవాలి? ఎలా అంటే నువ్వు స్ట్రైట్ గా నుంచుని నీ ఐస్ ఓపెన్ చేసి నీ హ్యాండ్ ఫిస్ట్ బిగిస్తూ గట్టిగా డీప్ గా నువ్వు యాడ్ చేసుకునే ఎమోషన్ ని హార్ట్ లోపల నుండి ఫీల్ అవుతూ ఈ కమాండ్ ని అట్లీస్ట్ 1 minute లో ఎన్నిసార్లు ఈ కమాండ్ ని చెప్పుకోగలవో అన్నిసార్లు రిపీట్ చేస్తూ మార్నింగ్ లేచిన వెంటనే, మార్నింగ్ వర్క్ సెషన్ అయిన వెంటనే, నైట్ పడుకునే ముందు, డేలో ఈ 3 times లో కూడా నువ్వు ఈ కమాండ్ ని చెప్పుకోవాలి. నువ్వు వాడే వర్డ్స్ కంటే నువ్వు ఎంత నమ్మకంతో ఈ కమాండ్ అంతా కూడా చెప్పుకుంటున్నావు అన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. నీ లైఫ్ దాని మీద ఆధారపడింది కాబట్టి ఆల్రెడీ ఆ డ్రీమ్ సాధించినట్లు, ఆ డ్రీమ్ ని అచీవ్ చేసే ప్రాసెస్ లో ఉన్నట్లు చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యి ఎమోషనల్ గా ఈ కమాండ్ ని డైలీ నువ్వు చెప్పుకోవాలి. ఈ ఆటో సజెషన్ ద్వారా నీ బ్రెయిన్ కి క్లియర్ గా నీకేం కావాలో చెప్పడం వల్ల నీలో మెంటల్ క్లారిటీ పెరిగి ఓన్లీ నువ్వు చెప్పిన కమాండ్ మీదనే నీ బ్రెయిన్ ఫోకస్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే నీ బ్రెయిన్ ఏదైతే ఎక్కువగా వింటుందో దాని మీదనే ఫోకస్ చేస్తుంది. విజువలైజేషన్ అంటే నీ సక్సెస్ ని ఆల్రెడీ నీ మైండ్ లో ఊహించుకోవడం. అంటే సక్సెస్ అయ్యాక నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ముందే ఊహించుకుంటే అదే నిజమని నీ బ్రెయిన్ నమ్మేస్తుంది. సో అలాగా కొన్ని డేస్ కి నువ్వు ఏ విజువల్స్ అయితే మైండ్ లో అనుకుంటున్నావో అలా నువ్వు మారేలాగా నీ ఇన్నర్ మైండ్ నీకొక రూట్ మ్యాప్ క్రియేట్ చేస్తుంది. సో ఈ విజువలైజేషన్ ఎలా చేసుకోవాలి మరి? ఆ ఆటో సజెషన్ 1 minute ప్రాక్టీస్ చేసిన వెంటనే నువ్వు ఐస్ క్లోజ్ చేసి ఒక 2 minutes పాటు నీ మైండ్ లో ఇప్పుడు
నేను చెప్పే ఈ 4 విజువల్స్ లో ఏదో ఒకటి నీకు బాగా కనెక్ట్ అయిన విజువల్ ని డైలీ 2 minutes నీ మైండ్ లో ప్లే చేసుకో. ఇప్పుడు నేను చెప్పే విజువల్ ని ఇప్పుడే రైట్ నౌ కళ్ళు మూసుకుని మైండ్ లో ప్లే చేసుకో. మీరు జరిగిన దాన్ని చూస్తున్నారన్నట్లు, అంటే నీ ముందే ఇవన్నీ జరుగుతున్నాయి అన్నట్లు కళ్ళతో కాకుండా ఇప్పుడు నీ మైండ్ లో డీప్ గా ఫీల్ అవుతూ ఆ విజువల్ ని చూడు. సో నేను ఆ విజువల్ ఏంటో చెప్తాను, సరేనా? కళ్ళు మూసుకో. ఇప్పుడు నువ్వు సక్సెస్ అయ్యి స్టేజ్ మీద స్పీచ్ ఇస్తున్నావు. సైలెంట్ గా ఎవరూ చూడకుండా ఏడ్చిన క్షణాల నుండి ఇప్పుడు 100 మంది ముందు నుంచుని వాళ్ళ చప్పట్లు వింటుంటే ఆ చప్పట్ల నుంచి వచ్చే సౌండ్ వరల్డ్ లోనే బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గా నీకు వినిపిస్తుంది. అండ్ అదే సమయంలో నువ్వు కష్టపడిన రోజులన్నీ అలా నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. వెంటనే అప్పుడు నీ కంట్లో నుండి నీరు వచ్చింది. ఎందుకు దీన్ని లైవ్ లోనే చేపిస్తున్నానంటే ఇది ఎంత పవర్ఫుల్లో నీకు తెలియాలి. ఎప్పుడైతే దీని పవర్ నీకు లైట్ గా అర్థమైందో వీడియో చూసాక ఈ వీడియోని వదిలేకుండా నీ రియల్ లైఫ్ లో రియల్ గా సక్సెస్ అవ్వడానికి ఈ యొక్క విజువలైజేషన్ ని నువ్వు వాడతావని నా ఆశ. నేను ఆల్రెడీ ఇంకో 3 విజువల్స్ మన బ్లూ ప్రింట్ లో PDF లో పెట్టాను. ఆర్ఎల్స్ నువ్వే ఒక మంచి విజువల్ క్రియేట్ చేసుకో. సో మరి ఇలా ఊహించుకోవడం వల్ల నువ్వు సక్సెస్ కోసం మాత్రమే ఈగర్ గా వెయిట్ చేసేలాగా ఈ విజువలైజేషన్ నీ ఇన్నర్ మైండ్ ని మార్చేస్తుంది. అండ్ అప్పుడు నువ్వింకా డిస్ట్రాక్ట్ అవ్వవు. ఒకవేళ డిస్ట్రాక్ట్ అయినా ఆ డిస్ట్రాక్షన్ నుంచి నువ్వు విన్నాళ్ళు పొందినంత ఆనందం పొందవు. ఎందుకంటే నువ్వు విజువలైజేషన్ స్టార్ట్ చేశాక నీ డ్రీమ్ రీచ్ అవడమే నీకు అసలైన ఆనందం కింద మారిపోతుంది. అండ్ అంతేకాదు, నువ్వు విజువలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాక నువ్వు సక్సెస్ ని ఎక్కువగా ఊహించుకుంటున్నావు కాబట్టి ప్రజెంట్ నువ్వున్న రియాలిటీకి నీ సక్సెస్ ఇమాజినేషన్ కి ఉన్న గ్యాప్ ని నీ ఇన్నర్ మైండ్ అర్థం చేసుకుని ఆ గ్యాప్ ని తగ్గించేసేలాగా నిన్ను కష్టపడే విధంగా నిన్ను ఫోర్స్ చేస్తుంది. నువ్వు ఏదైతే ఇమాజిన్ చేసుకున్నావో అలాగా నువ్వు మారేలాగా నిన్ను ఈ విజువలైజేషన్ మారుస్తుంది. మైకిల్ తను ఆల్రెడీ స్విమ్మింగ్ స్టార్ట్ చేయకముందే మెడల్ గెలిచేసి స్టేజ్ మీద నుంచున్నట్లు ఊహించుకునేవాడంట. అండ్ మొహమ్మద్ అలీ బాక్సింగ్ రింగ్ లోకి ఎంటర్ అవ్వకముందే తన అపోనెంట్ ని ఓడించేసినట్లు డైలీ ఊహించుకునేవాడు. సో ఇలాగా సో మెనీ గ్రేట్ పీపుల్ ఈ విజువలైజేషన్ టెక్నిక్స్ ని యూస్ చేశారు. అండ్ నెక్స్ట్ ది మేనిఫెస్టేషన్ అంటే ఏంటో చూద్దాం. నేను టీవీలో ఎప్పుడు వచ్చిన ఇంట్రెస్టింగ్ గా చూసే సినిమా నుండే ఈ మేనిఫెస్టేషన్ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ సినిమా పేరేంటంటే చంద్రముఖి. చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ క్యారెక్టర్ గంగా ఎలా చంద్రముఖిలా మారిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యాక్చువల్ గా ఆ చంద్రముఖి గంగని మేనిఫెస్టేషన్ ట్రిక్ యూజ్ చేసేలా చేసి గంగలోకి ఎంటర్ అవుతుంది. గంగ చంద్రముఖిలా నించుంది. గంగ చంద్రముఖిగా తనని ఊహించుకుంది. గంగ చంద్రముఖిగా మారింది. సో దీన్నే మేనిఫెస్టేషన్ అని అంటారు. ఈ మేనిఫెస్టేషన్ ని ఎలా చేయాలంటే సేమ్ విజువలైజేషన్ లాగే ఒక 2 minutes సైలెంట్ గా కూర్చొని ఐస్ క్లోజ్ చేసి అలా కూర్చొని ఉండగానే ఇలా డీప్ గా హార్ట్ లో నుండి ఫీల్ అవ్వు. నువ్వు ఆల్రెడీ సక్సెస్ అయిపోయినట్లు, ఆల్రెడీ అనుకున్న పొజిషన్ కి రీచ్ అయిపోయినట్లు, ఆల్రెడీ ఆ సక్సెస్ఫుల్ లైఫ్ ఆ డిసిప్లిన్ లో నువ్వు ఉన్నట్లు, నువ్వు ఆల్రెడీ సక్సెస్ అయిన వానిలా థింక్ చేస్తున్నట్లు, సక్సెస్ అయిన వానిలా బిహేవ్ చేస్తున్నట్లు, నీ సక్సెస్ నీ దగ్గరలోనే ఉంది. నువ్వు ఖచ్చితంగా కష్టపడతావు అండ్ ఈ యూనివర్స్ నీకు గెలుపు తెచ్చి నీ ఒడిలో పడేస్తున్నట్లు ఫీల్ అవ్వు. ఇలాగా నువ్వు కూర్చొని 2 minutes ఫీల్ అవ్వు. చెప్తున్నా కదా, డైలీ 3 times చేయు, మామూలుగా ఉండదు. తర్వాత ఫర్ సపోజ్ నువ్వు పోలీస్ అవుదాం అనుకున్నావు. సో నువ్వు ఆ పోలీస్ హెయిర్ స్టైల్ ముందుగానే చేయించుకో. బాడీ ఇప్పటి నుండే ఫిట్ గా ఉండేలా చూసుకో. పోలీస్ జాబ్ చేసే వాళ్ళు ఎర్లీ మార్నింగే లేచి వర్క్ వెళ్తారు. నువ్వు కూడా ఎర్లీ మార్నింగ్ లేచి నీ పోలీస్ జాబ్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. అంటే పూర్తిగా ఒక పోలీస్ ఎలా బిహేవ్ చేస్తారో అలా పూర్తిగా వాళ్ళలాగా నీ బిహేవియర్ స్టార్ట్ చేసే. దీన్నే మేనిఫెస్టేషన్ అంటారు సింపుల్ గా. నీకో డౌట్ రావచ్చు, అదేంటి విజువలైజేషన్ అండ్ మేనిఫెస్టేషన్ ఒకేలా ఉన్నాయేంటి అని. రెండు కూడా ఐస్ క్లోజ్ చేయడమే. ఫిజికల్ గా రెండు సేమే. బట్ విజువలైజేషన్ నువ్వు ఫ్యూచర్ లో జరిగే ఈవెంట్ అబ్జర్వ్ చేస్తూ దాన్ని చూస్తూ సక్సెస్ ని ఫీల్ అవడం. బట్ మేనిఫెస్టేషన్ లో ఆల్రెడీ సక్సెస్ అయిన వాడిలా థింక్ చేయడం, ఫీల్ అవడం, యాక్ట్ చేయడం లాగా. ఆటో సజెషన్, నీకు నువ్వే కమాండ్స్ ఇవ్వడం. విజువలైజేషన్, సక్సెస్ ని మెంటల్ గా ఇమాజిన్ చేసుకోవడం. మేనిఫెస్టేషన్, థాట్స్ లోను, ఎమోషన్స్ లోను, యాక్షన్స్ లోను ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్ లాగా బిహేవ్ చేయడం. ఈ 3 వాటిని నేను డైలీ వెపన్ అని పిలుస్తాను. సో నేను డిస్క్రిప్షన్ లో ఫ్రీగా ఈ బ్లూ ప్రింట్ పెడతాను. ఆ బ్లూ ప్రింట్ ని నీ మైండ్ సెట్ తగ్గట్టు, నీ సిచ్యువేషన్ బట్టి నీ పర్సనలైజ్డ్ డైలీ వెపన్ క్రియేట్ చేసుకో. సో మార్నింగ్ కళ్ళు తెరవగానే, ఫోన్ ముట్టుకోకుండా నువ్వు పేపర్ మీద క్రియేట్ చేసుకున్న ఈ డైలీ వెపన్
పేపర్ ని 5 to 6 minutes ప్రాక్టీస్ చేయి. 2 minutes ఫర్ ఆటో సజెషన్, 1 minute or 2 minutes ఫర్ విజువలైజేషన్ అండ్ 2 minutes ఫర్ మేనిఫెస్టేషన్ చెయ్యు. ఇలాగ టోటల్ 5 to 6 minutes నువ్వు 3 times చేయాలి. సినిమాటిక్ గా ఉంటుంది కానీ దీన్ని గాని నెక్స్ట్ 30 days చేస్తే స్టార్టింగ్ 7 to 10 days కే చేంజ్ కనబడుతుంది. బట్ కొంతమందికి స్టార్టింగ్ లో ఏమీ అంత అనిపించదు. 1 week అంతా ఏదో ఫేక్ గా మాట్లాడుతున్నానేంటి నీకు అనిపిస్తుంది. బట్ పేషెన్స్ తో కంటిన్యూ చెయ్యాలి, ఎందుకంటే నీకు సక్సెస్ అండ్ మనీ కావాలి కాబట్టి. సో నెక్స్ట్ 6 months లో నువ్వు బెస్ట్ వర్షన్ గా మారడానికి నీకు అడ్డుగా ఉన్న 48 ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఇస్తానన్న లైఫ్ చేంజింగ్ ప్లాన్ లో ఇదిగో సెకండ్ ప్రాబ్లం బర్నింగ్ డిజైర్ కి సొల్యూషన్ ఇచ్చా. ఇది part 2 అండ్ ఆల్రెడీ part 1 అప్లోడ్ చేసా కదా. సో ఈ part 2 లో నేను చెప్పిన బ్లూ ప్రింట్ నీ బ్రెయిన్ లో యాక్చువల్ గా ఎలా వర్క్ అవుతుందో మొత్తం అదంతా కూడా ఈ part 1 లో క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరన్నా చూడకపోతే చూసేయండి. అండ్ నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే ప్రాబ్లం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఎలా లేవాలి అనేది. సో నిజంగా ఎర్లీ మార్నింగ్ లెగిస్తే సక్సెస్ అవుతామా? సో మార్నింగ్ లేవడం అవ్వకపోతే సేమ్ వర్క్ ని నైట్ ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఈ 6 months ప్లాన్ కోసం తెలుసుకోవాలంటే పైన ఫస్ట్ వీడియో 5 minutes 34 seconds ట్రైలర్ ఉంటుంది, స్టార్టింగ్ లో ఉంటుంది, అది చూసేయండి. ఆ వీడియో చూసి నీ లైఫ్ ని నిజంగా మార్చుకోవాలి అని అంటే ఈ 6 months ఛాలెంజ్ లో జాయిన్ అవ్వు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయి. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో 3.